ఈయన ప్రభు అయిన క్రీస్తు. పక్కన వచ్చిన చదవమ్మా డైరెక్ట్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా ఆ పశువును చూసి, ఆ యొక్క బాలును చూసి, ఆ యొక్క చంటి బిడ్డను చూసి అందరూ కూడా దేవదూతలు, గాబ్రియేల్ దూత ప్రత్యక్షమై అనే మాట పైన ఉంటది, మీరు చదవండి తర్వాత ఇంటికి వెళ్ళి. ఆయన ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, జ్ఞానులైతేనేమి, లేకపోతే తూర్పు దేశపు జ్ఞానులైతేనేమి, అక్కడ ఉన్న గొర్రెల కాపులు అయితేనేమి, వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి బాబుని స్తుతిస్తున్నాయి, ఘనపరుస్తూ ఉన్నాయి. అప్పుడు అనుకుంది, వీళ్ళేంద్రా నాయన తీసుకుని వచ్చి నన్ను తీసుకొచ్చి పశువులు పెట్టిన ఈ బాలుని బట్టి యొక్క స్తుతులు చెల్లిస్తున్నారు ఏంటి అనుకున్నప్పుడు, ఆ తర్వాత అనుకుంది, ఇతనే లోక రక్షకుడు. హల్లెలూయా. ఇంతకాలం ఆ చెక్కకి ఏమాత్రం కూడా పేరు లేదు. ఎప్పుడైతే పశు బాలును తీసుకొచ్చి ఆ యొక్క పశువుల తొట్టులో పెట్టారో, ఇప్పుడు ఎంతమందికి తెలిసింది? ఎంతమందికి తెలిసిందండి? అందరికి, ప్రపంచం మొత్తం కూడా. హల్లెలూయా. ఎంతమందికి తెలిసిందే? ప్రపంచం మొత్తము. ఆయన తెలియని వాళ్ళంటూ లేరు. పక్కనున్న తొట్టెలు, నువ్వు బంగారంతో తయారు చేసిన తొట్టెలను కూడా పట్టించుకోరు, కానీ లోక రక్షకుని మోస్తున్న ఆ తొట్టిని ఏం చేశారు? వాళ్ళు ఘనపరుస్తున్నారు. హల్లెలూయా. అంతకన్నా గొప్ప విషయం ఆ చెట్టుకి అప్పుడు అర్థమైంది. ఓహో, దేవుని సర్వోన్నతమైన కుమారుడు, నేను ఆశ్రయం ఇచ్చిన ఆ యొక్క బిడ్డ ఎవరయ్యా అంటే సర్వోన్నతమైన కుమారుడు అని చెప్పేసి అనుకొని దాన్ని పూజిస్తూ ఉన్నారు. దాన్ని ముట్టుకుంటే చాలు అనుకొని బ్రతికే జనాలు చాలా మంది ఉన్నారు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ ఉండాల్సిన చెట్టు ఏ స్థితికి వెళ్ళిపోయిందో ఒకసారి చూద్దాం. హల్లెలూయా. దాని యొక్క స్థితి మారిపోయింది, దాని యొక్క మాలిన్యం మారిపోయింది, దాని యొక్క పరిశుద్ధతను వచ్చేసింది. అది ఎంతకాలం పశువుల పేడతో తొక్కబడిన ఆ తొట్టె ఆ రోజు నుంచి ఇప్పటికీ కూడా ఒక మ్యూజియంలో ఉంది. హల్లెలూయా. అప్పుడు అనుకుంది, అయ్యో, సర్వోన్నతమైన కుమారుడికి నేను ఒక ఆశ్రయం ఇచ్చానని చెప్పేసి అనుకుంది. దాని స్థితి ఒక్కసారిగా మారిపోయింది. మన జీవితాలు కూడా ఒక్కోసారి మాలిన్యము, మురికి పట్టిన జీవితాలు మనకు కూడా ఉంటాయి. మన యొక్క జీవితాలు కూడా అస్తవ్యస్తంగా ఉండిపోతాయి. మన యొక్క జీవితాలు కూడా కుళ్ళు పట్టి ఉంటాయి. ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి వస్తాయో అప్పుడు నీ స్థితి మారిపోద్ది. హల్లెలూయా. ఒక్కసారిగా నీ స్థితి మారిపోద్ది. నీ గతంలో ఉన్న నీ స్థితి కంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ స్థితి మారిపోద్ది. ఆయన రక్షకుడు మన కొరకు, ఆయన ప్రాణం పెట్టిన దేవుడు మన జీవితంలోకి వస్తే మన స్థితి కూడా మారిపోద్ది. మనము కూడా పరిశుద్ధమే. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రమే. ఆ తొట్టికి విలువ లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి? యేసుక్రీస్తు సర్వోన్నతమైన కుమారుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుంది దాని కొరకు. హల్లెలూయా. ఇప్పుడు తీసుకెళ్లి దాన్ని ఇశ్రాయేల్ దేశంలో పెద్ద మ్యూజియంలో పెట్టారు. దానికి అద్దాలు వేశారు, దానికి రంగులు వేశారు. దాన్ని ముట్టుకుంటే చాలు అనుకున్నారు. హల్లెలూయా. అలాంటి స్థితి దేవుడు మనకు కలుగు చేస్తాడు. ఎప్పుడు? ఆయన్ని మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు మాత్రమే. ఆయన మన జీవితంలో, మన కుటుంబంలోకి నువ్వు ఆహ్వానించినప్పుడు నీ మురికి పోతే, నీ హృదయంలో ఉన్న మాలిన్యం, నీ హృదయంలో ఉన్న ప్రతి విధమైన మాలిన్యం మొత్తం కూడా దేవుడు తీసివేస్తాడు. నీ కంపును తీసివేస్తాడు. అలాంటి స్థితి దేవుడు ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో మనందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మంచిది. మొదటి చెట్టు అయితే మాత్రం మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అనుకుంటా ఉంది, ఏది నా స్థితి
ఎప్పుడైతే దేవుని యొక్క కాలు ఆ యొక్క దాంట్లో పడిందో దాని స్థితి మారిపోయింది. హల్లెలూయా. రెండవ చెట్టు అనుకుంది, అరే ఇంకా నేను ఇక్కడే ఉండిపోయానే, ఇంకా నా స్థితి ఎప్పుడు మారుతుంది, ఆ యొక్క ఎవరు వచ్చి కొంటారు నన్ను అని చెప్పేసి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, చేపలు గంపు కొట్టుకుంటూ వచ్చాడు ఒక ఆయన. హల్లెలూయా. ఆయన వచ్చి, అయ్యా ఇది ఎంత అంటే, ఇది నువ్వు కొనలేవులే పోరా అన్నాడంట ఆ డిపో ఆయన, ఆ టింపాల్ డిపో. లేదయ్యా నేను కొనుక్కుంటాను నాకు ఇచ్చే అన్నప్పుడు సరే తీసుకెళ్ళిపోయాడు. ఆడ చెక్కను మొత్తాన్ని కూడా కట్ చేసుకొని తనకు కావాల్సిన ఆకారంలో చిన్న పడవను చేసుకున్నాడు. హల్లెలూయా. అదే చిన్న పడవను చేసుకుని అది అనుకుంది, నేనేదో పెద్ద స్థితి ఊహించుకుంటే వీడేవాడు చేపలు గంపు కొట్టుకునేవాడు వచ్చి నన్ను తీసుకొచ్చుకొని చేపలు పట్టుకోవడానికి ఉపయోగించాడు. చేపలు వేసారు, ఎండు చేపలు ఉంటాయి, మనకు ఆ స్థితి తెలుసు. ఒక్కసారి మనము అక్కడికి వెళ్ళినప్పుడు, ఏది సముద్రాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది ఆ చేపలు, ఆ యొక్క పడవలో చేపలు కంపు కొట్టుకుంటూ ఉంటాయి. మరి ఏంద్రనా ఈ స్థితి అనుకుంటా ఉన్నాడు. అరే ఏది గాబ్రియల్తో ఒక్కసారి కనపడితే నీ వెనక నుంచి తంతానంటుంది అది. హల్లెలూయా. కానీ జరుగుతున్న స్థితిలో ఒక వ్యక్తి వచ్చి, అడిపే పేతురు నువ్వు పడవ తీ అన్నాడు. అయ్యా త్వర రా వచ్చి కూర్చో. అయ్యా ఇది మీకు యోగ్యమైనది కాదే, ఈ పడవ ఇది చేపలు కంపు కొట్టుకుంటుంది, ఇది మీరు కూర్చోడానికి వీలు కాదు అన్నప్పుడు పర్లేదు పేతురు తీ అన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి తీసాడు, కూర్చున్నాడు. అద్దరికి పోదాం పదని చెప్పేసి అన్నప్పుడు, ఇదిగో పేతురు నేను అలసిపోయాను, నేను అమరంలో పండుకుంటాను, కొద్దిగా నేను రెస్ట్ తీసుకుంటాను, నువ్వు నా యొక్క స్థితిని నన్ను ఎక్కడికైతే పోవాలనుకున్నావు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అలాగే ద్వారా పడుకో అని చెప్పేసి ప్లేస్ చూపించాడు. హల్లెలూయా. ప్లేస్ చూపించినప్పుడు ఆయన పోయి నిద్రపోతున్నాడు. పేతురు కొంతమంది కలిసి పడవను నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ యొక్క సముద్రంలో ఒక గొప్ప గాలి వాన యొక్క పెద్ద తుఫాను చెలరేగిపోయి అల్లకొల్లాలం అయిపోతుంది. ఆ పడవ అటు పడతామా ఇటు పడతామా ఎటు పడతామో తెలియక అది ఊగులాడుతూ ఉంది. హల్లెలూయా. ఆ స్థితి అర్థం కావట్లేదు, ఆ యొక్క స్థితి ఏం చేయాలో తెలియట్లేదు. ఎవరో వచ్చాడు, ఇంతకాలం మనకు లేని ఈ స్థితి ఏంది, ఇప్పుడు ఈయన వచ్చాడు, ఎవరు ఈయన అని అమరంలోకి వెళ్ళి, అయ్యా మీరెవరు, ఇదిగో చనిపోబోతున్నాం, ఒకసారి మీ యొక్క దేవుని వేడుకో అని చెప్పేసి అన్నప్పుడు అతను బయటకు వచ్చి ఒక చిన్న కళ్ళు మూసుకొని ఒక మాట అన్నాడు. వాటిని గద్దించాడు, తుఫాన్ నువ్వు ఆగిపో, గాలి నీవు ఆగిపో అనగానే అవన్నీ కూడా నిమ్మలమాయెను. హల్లెలూయా. నా సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి. వాళ్ళు అనుకున్నారు, ఆశ్చర్యపోయారు, ప్రభు ఎవరు నీవు, ఆ పడవ కూడా అనుకుంటుంది ఈ రోజు నా స్థితి అయిపోయింది, నేను ఈ యొక్క వర్షంలో ఈ తుఫాన్లు పడి చచ్చిపోతానే అనుకుంది అది కూడా. హల్లెలూయా. కానీ దేవుడు ఆ యొక్క గాలిని వానను గద్దించాడు. ఆ తుఫాను గద్దించినప్పుడు మొత్తం కూడా నిమ్మలమైన వాళ్ళైతే ఒలిగిపోయారు. ఎవరు ప్రభువు, ఎవరు అయ్యా నువ్వు, ఈ యొక్క సృష్టిని నీవు కంట్రోల్ చేయగలుగుతున్నావు, ఎవరు నీవు అనగానే నేనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పడవలోకి వచ్చాడో ఆ పడవ స్థితి కూడా మారిపోయింది. ఇదిగో నేను చనిపోబోతున్న సమయంలో కూడా నేను ఇదిగో పడవ కొట్టుకొని వెళ్ళిపోతాయని ఆ స్థితి పోయింది అనుకున్న సమయంలో ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడిందో దానికి సమాధానం కలిగింది. హల్లెలూయా. మన స్థితిలో కూడా ఒక్కోసారి మన జీవితంలో కూడా అనేకమైన ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి మరణ అంశంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే నీవు దేవుని వేడుకుంటావో, ఎప్పుడైతే దేవుడు నీ యొక్క జీవితంలో తీసుకుంటావో ప్రతి ఒక్క మరణం నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఆయన మాటకు లోపడుతుంది.
సృష్టి కూడా ఆయన మాటకు లోపడుతుంది. హల్లెలూయా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాజాయేసి ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాజాయేసి ప్రతిఫలము. కాబట్టి వాళ్ళు రాత్రంతా శ్రమ పడినా కానీ ఏమాత్రం కూడా చేపలు దొరకలేదు. ఎప్పుడైతే ప్రభు మాట విన్నారో, ఆయన మాటకు లోబడ్డారో ఏం జరిగిందంట? విస్తారమైన చేపలు. ఆ యొక్క వలలో కూడా తిరిగిపోయేంత సంపదను వారు సంపాదించుకున్నారు. ఎప్పుడంటే ఆయన మాట నీవు వినాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మన జీవితంలోకి దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. నీ స్థితి నా స్థితి కూడా మారిపోతుంది. అప్పుడు అనుకుంది రెండో పడవ అనుకుంది, ఆ చెక్క అనుకుంది, అయ్యో ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సమయంలో లేకపోతే నా స్థితి ఏమైపోవును. దేవునికి మహిమ కలుగుగాక. మనం కూడా దేవుని కలిగి ఉన్న మనము, మన స్థితి ఆయన లేకపోతే మన స్థితి ఏమవుతుందో ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. మరొకటి మూడవది. హల్లెలూయా. మూడవ చెక్క ఏమనుకుంది? అది ఇంకా అది అక్కడ